రాష్ట్రంలో డిజిటల్ లావాదేవీలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇందుకోసం వివిధ బృందాలను గ్రామాలకు పంపి గ్రామీణుల్లో అవగాహన పెంచాలని సూచించారు. విజయవాడ సమీపంలోని జక్కంపూడిలో పేదల కోసం అధునాతన టౌన్షిప్ నిర్మిస్తామని స్పష్టం చేశారు. ప్రవాస భారతీయులు, విదేశీ పర్యాటకులకు తిరుమల శ్రీవారి దర్శనంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని పర్యాటక సంస్థను ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పలు శాఖల అధికారులతో విడివిడిగా సమీక్షలు నిర్వహించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తీసుకుంటున్న చర్యలపై బ్యాంకర్లతో సమీక్షించారు. 1వ తేదీ దగ్గర పడుతున్నందున జీతాలు, పింఛన్ల కోసం నగదును అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలని బ్యాంకర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. డిసెంబర్ 1వ తేదీ నాటికి రాష్ట్రంలో 70% పైగా లావాదేవీలు డిజిటల్ రూపంలో జరిగేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఆర్టీసీ బస్సుల్లో విస్తృతంగా ఈ-పోస్ మిషన్లు వినియోగించడంపై చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. విజయవాడ సమీపంలోని జక్కంపూడిలో పేదల కోసం ఆధునిక గృహాలు నిర్మించడానికి సంసిద్ధత వ్యక్తం చేసిన జనాధార్ ఇండియా ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. కాలనీ పద్ధతిలో కాకుండా టౌన్షిప్ తరహాలో నిర్మించాలని సూచించారు. టౌన్షిప్ ద్వారానే అక్కడి ప్రజలు ఆదాయం పొందాలని, 1.5 లక్షల మంది అవసరాలు తీర్చేలా ఉండాలని చెప్పారు. పేద విద్యార్థులకు అత్యున్నత విద్యను అందించాలని ముఖ్యమంత్రి సంకల్పించారు. ఇందుకోసం మరో 100 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాల్సిందిగా ఆదేశించారు. ఒక్కో గురుకుల పాఠశాలలో 2,000 మంది చొప్పున మొత్తం 2 లక్షల మంది చదువుకునేలా చూడాలని నిర్దేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి పలు వర్గాలకు అందిస్తున్న సంక్షేమ పథకాల్లో ఏకరూపత తీసుకురావాలని చెప్పారు. పర్యాటక శాఖ అధికారులతోనూ ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. విదేశీ పర్యాటకులు, విదేశాల్లో స్థిరపడిన భారతీయులు రాష్ట్రానికి వచ్చినప్పుడు వారికి తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనానికి ఏర్పాట్లు చేయాలని చెప్పారు. రాష్ట్రంలో బౌద్ధ పర్యాటకం పెరుగుతోందని, దానిని మరింత వృద్ధి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. వచ్చే ఏడాది ఒడిశాలో IATO నేషనల్ కాన్ఫరెన్స్ జరగనుందని, దానిని 2018లో మన రాష్ట్రంలో నిర్వహించేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.